రామజన్మ భూమి కేసులలో ఫండింగ్ చాలా అవసరం ఉంటది. విహెచ్పి లీగల్ బ్యాటిల్ కొట్లాడుతున్నది, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. పుల్లారెడ్డి గారు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. నేను సమాజ్ కాక హైదరాబాద్ వచ్చిన ఫుల్ డిస్ట్రెస్ ఉన్నా అని చెప్పి భాగ్యనగరానికి వచ్చినా అని చెప్పి చెప్పిండు. ఆ మూమెంట్ భాగ్యనగరం నుంచి రామజన్మ భూమి కరసేవకు భాగ్యరేఖలు మారినాయి. ఆ శ్రీరాముడు ఒక హనుమంతుడిని చూస్ చేసుకున్నాడు మన భాగ్యనగరం నుంచి. ఆయననే జి పుల్లారెడ్డి గారు. నా ఇల్లు అమ్మేస్తా, నా సతీమణి ఆభరణాలు కూడా అమ్మేస్తా అని చెప్పి ఇమ్మీడియట్ గా 2 లక్షల రూపాయల క్యాష్ మన అశోక్ సింఘల్ గారి చేతిలో పెట్టిండ్రు. అవసరమైతే ఇంకెక్కిస్తా, ఇలాంటి సాయంత్రం వరకు 10 లక్షల రూపాయలు కూడా నేను ఎట్లనో అట్లా అరేంజ్ చేస్తా, ఏదైనా చేస్తా, బరాల్ మీకు అప్ప చెప్తా, నా సతీమణి కూడా ఏం ఆపదు, నువ్వు బేఫికరుండు అశోక్ భాయ్ అని చెప్పిపోయిండు. ఆయన స్పీచ్, ఆయన మాట్లాడిన మాట అది స్లోగన్ కాదు. నిజంగా చెప్పాలనంటే ఆనాటికి అది సాక్రిఫైస్, కరసేవ. అశోక్ సింఘల్ గారు ఆనంద బాష్పాలతో మునిగిపోయిండ్రు. ఇవాళ జి పుల్లారెడ్డి గారు భాగ్యనగరానికి, హైదరాబాద్కి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఒక హిందుత్వ సింహమై నిలబడ్డాడు. ఆయన ఆనంద బాష్పాలతో ఆయనని కౌగిలించుకొని ఇవాళ రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ అయ్యింది అని అంటే ఫ్రెండ్స్, ఇగో ఇట్లాంటి మహనీయులు, ఇట్లాంటి దంపతుల వల్ల ఆ మహత్ కార్యం జరిగింది అని చెప్పి చిత్రగుప్త చెప్తుంది ఫ్రెండ్స్.